నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆంధ్రప్రదేశ్లో వివేకానంద రెడ్డి హత్య తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ఆ కేసు సంబంధించి చాలా రోజుల నుంచి వినపడుతున్న పేరు దస్తగిరి. అది ఏ కారణంగా వినపడినా ఒక సంచలనంగా మారినటువంటి పేరు దస్తగిరి. ఇప్పుడు రాజకీయ ఆరంగేట్రం చేయడం సంచలనంగా మారింది. జై భీమ్ భారత్ పార్టీతో ఆయన రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు. అంతేకాదు పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం దస్తగిరి మనతో ఉన్నారు. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో ఆయన మాట్లాడి తెలుస్తున్నాం. సంచలన విషయాలు ఈ ఇంటర్వ్యూలో మీకు చూపించబోతున్నాం. దస్తగిరి నమస్తే. మీరు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మీరు అప్రూవర్గా మారడం, తర్వాత మీ మీద అటాకులు జరగడం, ఇవన్నీ చాలా చూసాము. ఇవన్నీ దాటుకుని అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ముఖ్యంగా అందరికీ నమస్కారం సార్. నన్ను యాంకరింగ్ చేస్తున్న రాజేష్ గారికి, ఆర్టీవీ సబ్స్క్రైబర్లకు, ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఈరోజు రాజకీయంలోకి రావాల్సిన కారణం, బలమైన కారణమే ఉంది. ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో బలైన వ్యక్తిని. అంతేకాకుండా అతను చెప్పిన అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పిన మాటలు నేను నమ్మి ఒక మంచి నేతను, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇంకొక విషయం కూడా ఏంటంటే, దాంట్లో ఇప్పుడు నేను ఆ తప్పును మీద పశ్చాత్తాపడి అప్రూవర్గా మారి వాస్తవాలను బయటపెట్టి అసలు దొంగలు వీళ్ళని చెప్పిన నాపై అనేకమైన కేసులు, అనేకమైన దాడులు, అక్రమంగా కేసులు కట్టి జైలుకు పంపించి 30 తిప్పలు పెట్టినారు. అయితే కూడా ఈరోజు రాజకీయంలోకి రావడానికి కారణం ఏంటంటే, ఒక సామాన్యుడు రాజకీయం ఎందుకు చేయకూడదు, ఒక సామాన్యంతో కాని పని ఎందుకు కాదు ఒక సామాన్యంతో అనేదే ఒక గట్టి నమ్మకంగా. ఇంకోటి ఏంటంటే, నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వీళ్ళందరి మీద కూడా నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. అంతేకాకుండా నాకు ఒక దేవుడిచ్చిన అవకాశంలాగా జడా శ్రావణ్ కుమార్ గారు నాకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పులివెందులకు నియమించడం నిజంగా నా అదృష్టం. అందువల్ల నేను ఖచ్చితంగా గట్టిగా పోటీ చేస్తానని చెప్పి పులివెందుల నియోజకవర్గంలో పల్లె పల్లెకు, ఊరు వాడకు తిరిగి ఓట్లు అడుగుతానని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే మీరు ఇంతకుముందు సామాన్యుడు అన్నారు. మీరు నిజంగా సామాన్యుడా? ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తే ప్రచారం చేసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, రోడ్ల మీద ఉండాలి. అప్పుడు మీకు భయం లేదా? మీ మీద థ్రెట్ జరిగే అవకాశం లేదా? జరగని అన్న దాడులు జరిగే అవకాశం. ఆల్రెడీ గవర్నమెంట్లోనే అప్రూవర్గా మారినప్పుడే నా చావు మీద నేను చచ్చిపోతాననే ఆశ వదిలిపెట్టినా. నాకు అవసరం లే, నేను ప్రజల కోసం ఎందుకు పోవాలని నేను ఇప్పుడు డిసైడ్ అయినా అంటే, ప్రతి ఒక్కరూ అన్యాయం అయిపోయినారు, ప్రతి ఒక్కరు రోడ్డున పడినారు, ప్రతి ఒక్కరు. అసలు పులివెందుల్లో అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డిని కలిసాలంటే దాదాపుగా ఒక బీదోనికి 5-6 రోజులు పడుతుంది. అవినాష్ రెడ్డి ఓట్లు అడగను జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతిరెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఓట్ల టయానికి పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళ కాడికి పోయి వీళ్ళ కాడికి పోయి ఏదో పోయినమ్మా ఓట్లు అని అడిగితే, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో తప్ప వీళ్ళ మగాలు చూసి ఒక్కడు ఓటు వేయడు. ఇది 100%. ఎందుకు ఓటేస్తారంటే దస్తగిరికి, పులివెందులో పోటీ చేస్తున్న దస్తగిరికి ఎందుకు ఓటేస్తారు? ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? నాకెందుకు ఓటేయాలని నేను ఎందుకు అడుగుతా అంటే, నేను జరిగిన అన్యాయాన్ని, వాస్తవాలను బయట పెట్టాను. ఈరోజు నాకు ఏ స్టాండ్ లేకున్నా కూడా 5 ఏళ్ల పరిపాలనలోనే నేను అప్రూవర్గా మారినా. నేనేం భయపడలే దానికి కూడా. అప్రూవర్గా మారి నిలబడినప్పటి నుంచి నేను ఈ పార్టీకి చేరక ముందు వరకు నాకు ఎవరు కూడా అండదండలు లేరు, ప్రజలు కూడా ఎవరు కూడా అండదండలు లేరు. ఎంతసేపు ఉన్నా టీవీ ఛానల్స్ చూసేవారే తప్ప నా ఇంటికాడికి వచ్చి ఎవరు నైనా మేము నీకు అండగా నిలబడతాము, మేము నీ వెనకాల ఉంటామని నాకు ఎవరు భరోసా. కానీ ఇదంతా కాదు, దస్తగిరి వెనకాల ఒక బలమైన శక్తి ఉంది. మీకు డబ్బుల విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, మీకు భద్రతా విషయంలో ఒక శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి ఎవరంటే మీరు బహిర్గత ఎందుకు చేయట్లా? అన్న శక్తి ఉందంటే దేవుడి శక్తి ఒకటే ఉంది అన్న. డబ్బు పరంగా అయితే ఏది లేదు. మీరు ఎక్కడ ఏ విచారం చేసుకున్నా కారు కొనిచ్చిద్దా దేవుడి శక్తి? డబ్బులు ఇచ్చిద్దా? కారు నేను కొన్నట్టు రికార్డులు చూపించండి, అంతే కదా. ఇప్పుడు మీకు ఎవరైతే చెప్పినారో నాకైతే తెలియదు.
నేను కారు కొన్నానని, నేను కార్లలో తిరుగుతున్నానని, మీరు ఏ టు జెడ్ కార్లు నా పేరు మీద ఉన్నా, నా వ్యక్తిగత మనుషుల దగ్గర పేర్ల మీద ఉన్నా, మీరు ఆటోమేటిక్గా మీరు బయట పెట్టుకోవచ్చు. దాని గురించి ఎటువంటి ఇబ్బందిలే. మీరు కనీసం అంటే ఇప్పుడు కనీసం నా ఇంట్లో 10,000 కూడా లేకుండా ఉంటానా? నా ప్రశ్న కాదు, సరే అంటే నా ఇంట్లో నేను 10,000 కూడా లేకుండా ఉంటానా? 20,000 రూపాయలు కూడా డబ్బులు ఉండకూడదు నా ఇంట్లో? అంటే నేను రోడ్లో చొక్కాలు చించుకొని తిరుగుతూ ఉండాలన్నా? మరి మీద చేస్తున్న విమర్శలే మీ దృష్టి తీసుకొస్తున్నాను అన్నా. వాటి గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఒకటి రాజకీయాలకు వస్తున్నారు కాబట్టి, రాజకీయాలు వచ్చారు కాబట్టి రాజకీయంలోకి వచ్చేటప్పుడు రాళ్ల దెబ్బలు, ముళ్ళ బాటలు ఉంటాయి, కాదని చెప్పలే. పెద్ద పెద్ద మేధావులకే ఉన్నాయి. మనం ఈ పొద్దు కొత్తగా రాజకీయంలోకి వస్తాం. ఈ పొద్దు తుది అడుగు మనం ఖచ్చితంగా మొదటి అడుగు వేస్తాం. కానీ ఈ మొదటి అడుగులో ఎన్నో అనర్థాలు జరగచ్చు, ఎన్నో అటాకులు జరగచ్చు, ఎన్నో నా మీద లేనిపోని అన్నీ సృష్టించి చెప్పచ్చు. కానీ అవన్నీ కూడా ఓరక డబ్బా మాటలు తప్ప ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. ఓకే, ఇప్పుడు దస్తగిరి జై భీమ్ భారత్ పార్టీ తరఫున పులివెందుల్లో నామినేషన్ వేయబోతున్నాడు, ప్రచారం చేయబోతున్నాడు ఖచ్చితంగా. కానీ గెలిచే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? అన్నా, నేను ప్రజలను పూర్తిగా నమ్ముకున్నా. నా యొక్క కాన్స్టిట్యున్సీలో నా చిన్నతనం నుంచి నేను చిన్నతనం నుంచి అంటే ఒక 12 ఏళ్ళ వయసు నుంచి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, పులివెందుల్లో కార్యకర్తల కాడి నుంచి నాయకుల వరకు నమ్మితే ప్రాణం ఇస్తారు, నమ్మక ద్రోహం చేస్తే ఆ కథ కూడా అట్లే ఉంటుంది. అందుకు నేను కూడా ఏమంటున్నానంటే, నేను న్యాయంగా నిలబడి న్యాయంగా పోరాటం చేస్తాడా, నేను ఈ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద నేను పోటీ చేస్తాడా, జగన్మోహన్ రెడ్డికి నాకు యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి నేను అడుగుతా. ప్రతి ఇంటికి పోయి అడుగుతా, ప్రతి కార్యకర్తను అడుగుతా, ప్రతి నాయకుడినైనా అడుగుతా. ఆ యుద్ధంలో గెలవగలం అనుకుంటున్నారు, ఎందుకంటే ఆయన 150 మంది ఉన్న ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి, ఆయన పార్టీ అధ్యక్షుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సక్రమంగా చేసింటే మాలాంటి కలుపు మొక్కలు ఎన్నో లేచిపోయేటి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముందంటే ఏదో ఇంకా చంద్రబాబు నాయుడు గారి చేతగాక ఆయన గవర్నమెంట్ నడిపేది కొద్దిగా ఇదిగా ఉంది కాబట్టి ఇతని అంతలోకి ఈయన రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని, వివేకానంద రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ఆ సింపతితో గెలిచడం జరిగింది. అప్పుడు మీరు చెప్పినట్టు 151 సీట్లు వచ్చింటాయి. అంతేగాని ఇప్పుడు తిరగమనండి. పులివెందుల్లోకి వచ్చి అతను బస్సు యాత్ర చేస్తా అంటున్నాడు. పులివెందుల్లో బస్సు యాత్ర కాదు, నువ్వు దిగి ప్రజలలోకి నడుచు. నువ్వు దిగి ప్రజలలోకి నడిచి ప్రజల సమస్యను నువ్వు కనుక్కో. ఈ 5 ఏళ్ల నుంచి నువ్వు ఎప్పుడన్నా వచ్చినప్పటి నుంచి ఈ 5 ఏళ్లలో పులివెందుల ప్రజలను ఒక ఆడవారిని కానీ మగవారిని కానీ పిలుచుకొని ఆప్యాయంగా పలకరించిన దినం ఉందా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.